ఆనందంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం సేవలను వినియోగించుకుంటూ రైతు సోదరులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. రెండు పంటలకు కూడా పుష్కలంగా సాగునీరు అందిస్తాం. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు జరగాలి అంటే చెప్పిన తిరిగినా కానీ ధాన్యం కొనుగోలు చేయనటువంటి దుస్థితిని మనం చూసాం. చివరికి ఖాళీ గోతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితులను కూడా చూసాం. తర్వాత తిరగగా ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని కూడా డబ్బులు ఇవ్వకుండా కూడా చాలా కాలం ఏడిపించి 6 నెలలకు 9 నెలలకు ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటల్లో రైతు సోదరులందరికీ కూడా అమౌంట్ అంతా కూడా చెల్లిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో జేజేలు పలుకుతున్నారు. ఇలాంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా ఇంత సమర్థవంతంగా రైతుల పాలిట ఇంత కల్పవల్లిగా ఒక కల్పవృక్షంగా పనిచేసినటువంటి కూటమి ప్రభుత్వం మాత్రమే జరిగిందని చెప్పి రైతు సోదరులందరూ ఆనందిస్తున్నారు. అలాగే చూస్తే తొలిగేట విషయంలో కూడా వాటర్ సప్లైలో చిన్న చిన్న అవంతరాలు ఎదురని మన రైతు సోదరులే మధ్యలో ఎక్కువ ఇంజిన్ వేసేయడం వల్ల కొంత నీళ్ళు రావడంలో కొంచెం ఇబ్బంది అయితే కూడా మన వాళ్ళ స్థానికంగా ఉన్న అధికారులు వాళ్ళు కూడా కలిసి కొంత పూడికలు కూడా తీసి వాళ్ళ సొంత ఖర్చుతో కూడా పూడికలు తీశారు. కొంత రైతు సోదరులు కూడా పెట్టుకుని కూడా తీసినట్టు ఆ రైతు సోదరులు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు అనే వారికి ప్రతి ఒక్క అంశంలోని కూడా కూటమి ప్రభుత్వం బలాన్ని సపోర్ట్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఏదైతే 20,000 రూపాయల అన్నదాత సుఖీభావ పేరుతో మనం ఇస్తామని చెప్పామో గత ఏడాది తాలూకు 20,000 రూపాయల అక్షరాలు కూడా మనం వేయడం జరిగింది. ఎరువులు, పురుగుల మందులు, యంత్రాలు, పనిముట్లు అన్నీ కూడా చక్కగా రైతు సోదరులందరికీ కూడా అందజేస్తాం. ఏదైతే ఈ ధాన్యం కొనుగోలు అనేది అన్ని గ్రామాల్లో కూడా ప్రారంభిస్తాం. ధాన్యం కొనుగోలు వినియోగించుకొని ఈ ధాన్యాలు సక్రమంగా ఒక గింజ కూడా మీకు అనవసరంగా మీ దగ్గర పెట్టుకోకుండా అమ్ముకొని 24 గంటలు డబ్బులు తీసుకుని సంతోషంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తాగునీటి సమస్య 24 గంటల్లో మీకు పరిష్కారం అవుతుంది. అవ్వకపోతే డైరెక్ట్గా నాకే ఫోన్ చేసి నేను వచ్చి మాట్లాడతాను. మన స్థానిక శాసనసభ్యులు మంత్రి బలరామకృష్ణ గారికి, అలాగే ఏడీ గారికి, ఇక్కడ వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పక్షపాతిగా ఎన్నో కార్యక్రమాలు చేసాం మనం. ఈ చేత గత ప్రభుత్వంలో 11 నెలలకు కూడా ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు రాలేని రైతులు చాలామంది ఉన్నారు. ఇందులోనూ మన ప్రభుత్వం వచ్చాక 8 గంటల నుంచి 45 గంటల లోపల రైతు ఖాతాలోకి ఏ ఇబ్బంది పడకుండా డబ్బులు జమ చేసిన ఘనత ఎన్డీఏ కూటమికి, ఇందులోకి ఎక్కువ కృషి చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారికి, చౌదరి గారికి కూడా ఉంది. ఏంటంటే పార్టీలకు అతీతంగా రైతులందరూ సమానమైన ఆలోచనతో అందరు రైతులకి కూడా వితిన్ 48 అవర్స్లో డబ్బులు వచ్చినా చేయటమే కాకుండా రైతుకి ఇటు పిఎం కిసాన్ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ 20,000 రూపాయల లెక్కనే మనం దగ్గర మన నియోజకవర్గంలో 22,600 మంది రైతులకి 10 కోట్లన్నర డబ్బు ఈ సంవత్సరం పంపిణీ చేయడం జరిగింది. ఇంచేత అన్న మాట ప్రకారంగా మనం ఏదైతే హామీ ఇచ్చామో ఆ మాట ప్రకారంగా మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ద్వారా రైతులకు అందుబాటుగా ఉండే పనులన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. ఈవేళ మళ్ళా జలసిరి కార్యక్రమం, ప్రతి చెరువులోనూ నీరు ఉండాలి, ప్రతి చెరువుకి కాలువ తవ్వాలన్న ఆలోచన ఎమ్మెల్యే గారు మన కలెక్టర్ గారిని తీసుకురావటం, శ్రీరంగపట్నం కొబ్బరికాయ కొడటం అంటే ప్రతి చెరువులో కూడా యాసింకాలం కూడా నీరు ఉండాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. దానివల్ల వాటర్ లెవెల్ పెరుగుద్ది. మనకి బోర్లు ఎప్పుడైతే పైకి ఉన్నాయో ఇటు గోదావరి నీరు అవనండి, మన బోర్ల నీరు అవనండి, సమృద్ధిగా పంటలు పండించుకోవడానికి మనకి మంచి అవకాశం దీనివల్ల వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏడీ గారు చెప్పినట్టుగా మనం ఎరువులు వాడుకుంటూ పోతే పంజాబ్ రాష్ట్రంలో పంటలు పండటం లేదు. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం చౌడు భూములు అయిపోయి ఈ చేత 4 నుంచి 5 నుంచి మనం కూడా 10 బస్తాలకు వచ్చేసాం. ఇదే కంటిన్యూ ఇంకొక 5-6 ఏళ్ళు వ్యవసాయం చేస్తే పంజాబ్ లాగా భూమి కూడా పనికి రాకుండా ఉంటుంది. ఆయన చేత పచ్చి రొట్టె ఎరువులు ఇప్పుడు
మన ఏడీ గారు చెప్పినట్టుగా ప్రతి రైతు కూడా యూరియా వేయాలన్న ఆలోచన పక్కన పెట్టి యూరియా వేయాలి, కానీ తక్కువ మోతాదులో యూరియా వేసి ఇటు మనం పచ్చి రొట్టె ఎరువుల కింద జీలు కావనండి పిలిపెత్త రావనండి మన ఇటు ఆరోగ్యానికి బాగుంటుంది, ఇటు భూమి ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. ఎన్నో హాస్పిటల్ పాలవకుండా ఎన్నో జబ్బులు మనకు వచ్చి కూడా తగ్గుతాయని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఇంత పూర్వం నుంచి కూడా మన రైతాంగం ఈవేళ ఇన్ని రకాల జబ్బులు రావడానికి కారణం మనం వాడే మందులు, మనం వాడే ఎరువులే. అది అర్థం చేసుకొని రైతులు మార్పు తెచ్చుకొని మంచి పంటలు పండించుకోవడానికి పచ్చి రొట్టె ఎరువులు వాడుకోవాలని కోరుతున్నాం. అలాగే మనకి స్థానిక శాసనసభ్యులుగా మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరానికి నీరు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కరెంటు కొరత ఉందా, ఎక్కడైనా ఎకరానికి నీరు లేక ఎండిపోయింది అనుకుందా, బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటున్నాం అంటే ప్రభుత్వం అలాగే ఉంది. ఇక్కడ స్థానిక నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, ఎమ్మెల్యే గారితో సహా చౌదరి గారితో చూద్దా అందరం పనిచేయబట్టి ఐకమత్యంగా వేళ అన్ని నియోజకవర్గాల మీద కూడా మన నియోజకవర్గ అభివృద్ధి పదంలో నష్టమే కాకుండా రైతులు కూడా ఆర్థికంగా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఎంతో హెల్ప్ జరిగింది ఎన్డీఏ కుటుంబాలు. అంటే అది ఇంకా ప్రభుత్వాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే ఇంకా మనలో మార్పు రావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జలసీర కార్యక్రమం అన్ని చెరువులకి కాలువలు తవ్వుకోవాలి, మనం అన్ని చెరువుల్లో నీరు ఉండేలా చేయాలి, ఈ కల్తీ లేని విత్తనాలు వేసుకోవాలి, కల్తీ లేని మందులు కొనుక్కోవాలి. అలాగే పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చేసుకొని రైతుల్లో కూడా నేటి రైతులుగా తయారవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారికి, రాజానగరం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి తనకాల వెంకటరమణ నాగేశ్వరరావు గారికి, అలాగే అగ్రికల్చరల్ ఏడీ గారికి, ఏఓ గారికి, పత్రికా విలేకరులకు, వేదికలు అలంకరించిన ఇతర పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన రైతులకు అందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా మన కోటి గ్రామంలో ఈ రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్య కొనుగోలు కేంద్రం రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే మనం ఈ రైతు సేవా కేంద్రం ద్వారా ఈ ధాన్యాన్ని మనం అమ్మిన 24 గంటల్లోనే మన ఖాతాలో డబ్బులు వేసే విధంగా మన ఎన్డీఏ కూడా మీ ప్రభుత్వం కృషి చేస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు ఈ విషయంలో రైతుల పక్షాన పండించిన ప్రతి రైతుకి సకాలంలో డబ్బులు పండే విధంగా ఆయన చొరవ తీసుకుని ఆయన చేస్తున్న కృషి మరవలేనిది. అలాగే మన నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ఆధారం మీద ఆధారపడిన నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో మన పుష్కర కెనాల్ ద్వారా కానీ, వివిధ తొరిగడ్డ కెనాల్ ద్వారా కానీ సకాలంలో ప్రతి రైతుకి నీరు అందించి ప్రతి రైతు పుష్కలంగా పంటలు పండించుకునే విధంగా కృషి చేసిన మన స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో మా కోటి గ్రామంలోని ప్రధానంగా పాత్రుని చెరువు, కరగట్టు చెరువు, ఈ 2 చెరువుల మీద ఆధారపడి మా రైతాంగాందరం కూడా వ్యవసాయ సాగు చేస్తున్నారండి. అలాగే పుష్కర కాలువ, తొరిగడ్డ కాలువ, ఈ 2 కాలువలు పుష్కలంగా మా ఊరి మీదుగా వెళ్తున్నాయండి. అలాగే ఈ 2 చెరువుల్లో కూడా పూడిక తీత, ఆ చెరువులో ఉన్న ఆక్రమణని తొలగించి దానికి వచ్చే నీరు మార్గాల్ని శుభ్రంగా పూడిక తీయించి 2 పంటలకి పుష్కలంగా నీరు వచ్చే విధంగా శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు కృషి చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.